హలో ఫ్రెండ్స్, మనకు ఎవరైనా మూవీ స్టార్ మూవీ యాక్టర్స్ కానీ నచ్చితే వారి ఫొటోస్ ని ఇంట్లో పెట్టుకుంటాం. మహా అయితే పూజ రూమ్ లో కూడా పెట్టుకుంటాం. ఇంకా బాగా నచ్చితే అంటే పిచ్చి ముదిరితే వారి ఫోటోని మన చెస్ట్ పైన, మన హ్యాండ్ పైన, మన బాడీలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక పార్ట్ లో టాటూ వేయించుకుంటాం. ఇంతవరకు ఉండేదాన్ని అబ్సెషన్ అంటారు. కానీ ప్రైవేట్ అబ్సెషన్, ఇది ప్రైవేట్ అబ్సెషన్ అంటే ఏంట్రా అంటే తనకు నచ్చిన ఒక యాక్ట్రెస్ ని డైరెక్ట్ గా మన హీరో ఇంట్లోకే తెచ్చి ఒక రూమ్ లో పెట్టేయడం. ఇది ఏ పిచ్చో, ఈ పిచ్చి పేరు ఏమంటారో మీరే కామెంట్ చేయండి. సో మన హీరో ఇంట్లో తెచ్చి పెట్టుకున్నటువంటి తన ఫేవరెట్ యాక్ట్రెస్ మన హీరోని ప్రేమిస్తుందా, లేదా మన హీరో తన యాక్ట్రెస్ ని ఏం చేశాడు అనే కథే ఈ రోజు మన ఈ సినిమా. మూవీ ఓపెనింగ్ సీన్ లో ఇమాన్యుయల్ ఫేమస్ మోడల్, అలానే యాక్ట్రెస్, అంతకు మించి ఒక గ్రేట్ ఫెమినిస్ట్ కూడా. ఫెమినిస్ట్ అంటే ఓన్లీ అమ్మాయిలే గొప్ప, అమ్మాయిలు మాత్రమే గొప్ప అని చెప్పే రకం. సో ఇలా ఇమాన్యుయల్ తన గ్లామర్ తో గ్లామరస్ రోల్స్ చేస్తూ, గ్లామరస్ ఫోటోలు దిగుతూ, హోర్డింగ్ లోను, మ్యాగజైన్ లోను అన్ని చోట్ల మెరిసిపోతూ ఉంటుంది. ఇలా అందంగా ఉన్నటువంటి హీరోయిన్ కి చాలా మంది ఫ్యాన్స్ అయి ఉంటారు. అందులో రిచర్డ్ అనే పెద్ద వీరాభిమాని కూడా ఒకడు. ఒకరోజు రిచర్డ్ మార్కెట్ కు వెళ్లి తన ఇంట్లో ఉన్నటువంటి ఒక రూమ్ లో కిటికీలకు సౌండ్ ప్రూఫ్ కిటికీలను, అలానే తన ఇంట్లో ఉన్నటువంటి ఒక రూమ్ లో మాత్రం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ఒక వీడియో కాలింగ్ ఫీచర్ కెమెరాని, అలానే సూపర్ ఫ్లెక్సిబుల్ బెడ్ ని అరేంజ్ చేస్తాడు. మరోవైపు మిగతా ఇంట్లో ఉన్నటువంటి రూమ్స్ కి చాలా చీప్ గా ఉన్నటువంటి కర్టైన్స్, అలానే బెడ్స్ ని డెకరేట్ చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు రిచర్డ్ ఎంతగానో అభిమానించే ఇమాన్యుయల్ ఒకరోజు తనకు జరుగుతున్నటువంటి సన్మానంలో తను చిన్నప్పటి నుంచి ఏ మగాళ్ళ సహాయం లేకుండా తన ఈ మోడలింగ్ ఇండస్ట్రీలో ఒక స్థాయిలోకి రాణించా అనే విషయాన్ని, అలానే తన విజయం గురించి, మగాళ్ళు ఎంతగా తనను ద్వేషిస్తూ ఉంటారనే విషయం గురించి ఆ కంట్రీలో ఉన్నటువంటి లేడీ ప్రెసిడెంట్ ముందు గొప్పలు పోతూ చెప్పుకుంటూ ఉంటుంది. మరోవైపు ఆ స్పీచ్ ఇస్తూ ఉన్నటువంటి ఇమాన్యుయల్ ని చూసినటువంటి రిచర్డ్ టీవీలో చూస్తూనే తన ఫేవరెట్ యాక్ట్రెస్ స్పీచ్ కి ఇంట్లో చప్పలు కొడుతూ, వింతగా బిహేవ్ చేస్తూ, టీవీలో ఉన్న తను టచ్ చేస్తూ, తన బొమ్మను టచ్ చేసినందుకే తన ఫీలింగ్స్ వచ్చేస్తూ చాలా హ్యాపీగా ఉంటాడు. దాంతో రిచర్డ్ నెక్స్ట్ డే ఇమాన్యుయల్ షూటింగ్ చేస్తూ ఉన్నటువంటి లొకేషన్కి వెళ్ళి ఆ లొకేషన్లో తన ఫేవరెట్ యాక్ట్రెస్ యొక్క అందాలను డైరెక్ట్గా దూరం నుంచే చూస్తూ ఉంటాడు. తర్వాత ఇమాన్యుయల్ అక్కడి నుంచి ఫిల్ అనే తన సెక్రటరీతో తను ఎక్కడికి వెళ్ళాలనే మీటింగ్స్ గురించి కార్లో వెళ్తూ డిస్కస్ చేస్తూ ఉండగా తనకు 2 days బ్రేక్ ఉందని తెలియడంతో తను రిలాక్స్ అవ్వడానికి ఒక హోటల్కి వెళ్తుంది. ఈ విషయాన్ని ఎలాగోలా తెలుసుకున్నటువంటి రిచర్డ్ అదే హోటల్కి వెళ్లి ఇమాన్యుయల్ పిక్ చేసుకుని వెళ్లేటువంటి కార్లో డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి అతన్ని పక్కకు నెట్టి ఆ కార్లో వెళ్లి కూర్చుంటాడు. ఇమాన్యుయల్ తన కార్లో ఆ హోటల్ నుంచి చెక్అవుట్ చేయడానికి ఆ హోటల్లో పనిచేసే రిసెప్షనిస్ట్ తో పాటు తన కారు దాకా వచ్చి అక్కడి నుంచి కారు ఎక్కి తన ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతుంది. కానీ కారులో ఉన్నటువంటి రిచర్డ్ తనకు యూజువల్ గా వచ్చే డ్రైవర్ కాకపోవడంతో డౌట్ వచ్చిన ఇమాన్యుయల్ గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తుంది. దాంతో రిచర్డ్ మతిపోయే గ్యాస్ ను వదిలేసి ఇమాన్యుయల్ మతిపోగొట్టి రిచర్డ్ స్పృహ తప్పినటువంటి ఇమాన్యుయల్ ని తన ఇంటికి తీసుకుని వెళ్లి తను అందంగా డెకరేట్ చేసినటువంటి రూమ్ లో పడేస్తాడు. ఆ రూమ్ లో తనకు స్పృహ వచ్చిన తర్వాత ఇమాన్యుయల్ కి రిచర్డ్ ని చూడగానే తాను ఒక రూమ్ లో బంధించబడిన అర్థం చేసుకుని తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ అప్పటికే సౌండ్ ప్రూఫ్ బిగించినటువంటి రిచర్డ్ ఆ ఇంట్లో ఇమాన్యుయల్ తప్పించుకోవడానికి కాదని, అంత అందమైన తన యాక్ట్రెస్ తన కళ్ళ ముందే ఉండాలని, అందుకే ఆ రూమ్ లోనే శాశ్వతంగా ఉండిపోమని ఇమాన్యుయల్తో వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అంతేకాకుండా తన స్పీచ్ లో ఉన్నప్పుడు తన మగాళ్ళ గురించి తప్పుగా మాట్లాడినందుకు మగాళ్ళందరికీ సారీ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఉంటాడు. కానీ ఇమాన్యుయల్ తన స్పీచ్ లో చెప్పినవన్నీ నిజాలేనని, అందుకు తాను సారీ చెప్పనని చెప్పడంతో ఇమాన్యుయల్ అక్కడ ఉన్న ఎమర్జెన్సీ బటన్ నొక్కితే తనకు ఎమర్జెన్సీగా ఏదైనా సర్వీస్ వస్తుందని చెప్పి రిచర్డ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో ఇమాన్యుయల్ కి ఆకలి కావడంతో ఆ ఎమర్జెన్సీ బటన్ నొక్కుతుంది. కానీ తనకు ఎటువంటి సర్వీస్ రాకపోవడంతో ఆకలితోనే ఆ రోజంతా పడుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జాగింగ్ వెళ్ళి రిలాక్స్ గా ఇంటికి వచ్చినటువంటి రిచర్డ్ కి ఇమాన్యుయల్ గట్టిగా అరుస్తూ ఆకలితో తాను ఉన్నా అని చెప్పడంతో రిచర్డ్ తనకు ఆకలి తీరాలంటే తాను చేసిన తప్పు ఒప్పుకోవాలని మగజాతికి అందరికి సారీ చెప్పమని చెబుతాడు. దాంతో చేసేదేమీ లేక ఇమాన్యుయల్ తను ఆ రోజు స్పీచ్ లో అలా మాట్లాడినందుకు సారీ చెబుతుంది. దాంతో రిచర్డ్ తనకు ఫుడ్ ఇవ్వడానికి డోర్ దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న బొక్కని ఓపెన్ చేసి అందులో ఫుడ్ పెడతాడు. దాంతో ఆత్రంగా ఇమాన్యుయల్ ఆ ఫుడ్ అంతా తినేసి రిలాక్స్ అవుతుంది. అదే రోజు నైట్ రిచర్డ్ రూమ్ లో పడుకుని నిద్రపోతూ ఉండగా ఇమాన్యుయల్ యొక్క రూమ్ లో శబ్దం రావడంతో ఇమాన్యుయల్ యొక్క రూమ్ దగ్గరికి వచ్చి చూసినటువంటి
ఉన్నటువంటి రిచర్డ్ కి తాను ఫుడ్ వేసినటువంటి ఆ డోర్ బొక్కలో నుంచి ఇమాన్యుయల్ తప్పించుకొని పోవడానికి తన హాఫ్ బాడీని బయటకు పంపించి ట్రై చేస్తూ ఉంటుంది. ఇలా హాఫ్ నూడ్ గా ఉన్నటువంటి ఇమాన్యుయల్ ని బలవంతంగా రిచర్డ్ ఆ రూమ్ బయట నుంచి బలవంతంగా లోపలికి లాగి ఇంకెప్పుడు అలా ట్రై చేయవద్దని ఇమాన్యుయలే అంటే రిచర్డ్ కి ఎంతో ప్రేమో తనకు చెబుతూ మళ్ళీ ఆ రూమ్ లో బలవంతంగా ఇమాన్యుయల్ ని బంధించి రిచర్డ్ తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఇలా ఇమాన్యుయల్ రిచర్డ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇమాన్యుయల్ తన 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే మోడలింగ్ కెరియర్ లో తన మదర్ ద్వారా తాను ఎన్ని చిత్రహింసలకు గురయ్యానో తెలుసుకుని అందుకే యాక్ట్రెస్ అవ్వడానికి తన మదర్ ని దూరంగా పెట్టి తను ఒంటరిగా ఉంటూ ఉన్నా అని చెబుతుంది. ఇలా ఇమాన్యుయల్ యొక్క కథను తెలుసుకున్నటువంటి రిచర్డ్ ఆ ఇంట్లోనే తనను ఉండిపోవని తన జాగ్రత్తగా చూసుకుంటా అని చెప్పి ఇమాన్యుయల్ని కోరతాడు. కానీ ఇమాన్యుయల్ తన మాటలకు అస్సలు ఒప్పుకోదు. ఇలా వీరిద్దరి మధ్య డిస్కషన్ నడుస్తూ ఉండగానే ఇమాన్యుయల్ మార్చుకోవడానికి కొత్త బట్టలను రిచర్డ్ షాపింగ్ చేసి మరి ఖరీదైన బట్టల్ని తీసుకొచ్చి ఇమాన్యుయల్కి ఇస్తాడు. ఆ బట్టలను మార్చుకుంటూ ఉన్నటువంటి ఇమాన్యుయల్ను రిచర్డ్ చూస్తూ ఉండటంతో ఇమాన్యుయల్ అది గమనించి ఆ ఇంట్లో ఉన్నటువంటి వైర్స్ అన్నిటినీ పీకేస్తుంది. దాంతో రిచర్డ్ కోపం వచ్చి ఇమాన్యుయల్ రూమ్ లో ఉన్నటువంటి వాటర్ అంతా ఖాళీ చేసే విధంగా పైపుల్ని తిప్పేస్తాడు. దాంతో ఇమాన్యుయల్ తాగడానికి నీరు కూడా లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ బాత్రూమ్ లోకి వెళ్లి ఫ్లష్ కొట్టే చోట ఉన్నటువంటి నీరుని తాగుతూ తన దప్పికను తీర్చుకుంటూ అక్కడి నుంచి ఎలాగ తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ తనకు ఎటువంటి మార్గం దొరకపోవడంతో ఆ ఇంట్లో ఉన్నటువంటి వైర్స్ ని మళ్ళీ ఇమాన్యుయలే బిగిస్తుంది. దాంతో మళ్ళీ రిచర్డ్ ఆ రూమ్ లోకి వాటర్ ని ఆన్ చేస్తాడు. ఇలా ఆకలి దప్పికలతో ఇమాన్యుయల్ చాలా అల్లాడిపోతూ ఉంటుంది. అయినప్పటికీ ఇమాన్యుయల్ యొక్క ఆకలిని తీర్చడానికి తనకు ఖరీదైన డ్రింక్ ని ఖరీదైన ఫుడ్ ని రిచర్డ్ ఆఫర్ చేస్తూ తను చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు. ఇలా తను అపురూపంగా చూసుకుంటున్నటువంటి ఇమాన్యుయల్ యొక్క బిహేవియర్ కి అట్రాక్ట్ అయిన ఇమాన్యుయల్ తనతో పాటు తను పర్మిషన్ ఇస్తే డాన్స్ వేస్తానని చెప్పి పాటలు పెట్టి ఆ రూమ్ లో రిచర్డ్ ముందు నగ్నంగా డాన్స్ వేసి రిచర్డ్ ని ఇంప్రెస్ చేస్తుంది. దాంతో ఇంప్రెస్ అయినటువంటి రిచర్డ్ ఇమాన్యుయల్ తన బెడ్రూమ్ లోకి రావడానికి ఒప్పుకుంటాడు. డోర్ ఓపెన్ చేసినటువంటి రిచర్డ్ ఇమాన్యుయల్ తన రూమ్ లోకి రాగానే ఇన్ని రోజులుగా తనను ఎంతగా అభిమానిస్తున్నాడనే విషయాన్ని ఇమాన్యుయల్కి చెప్పి తనతో పాటు తన బెడ్ పై తన ఫేవరెట్ యాక్ట్రెస్ తో నైట్ అంతా స్పెండ్ చేస్తాడు. ఇలా ఈ ఆనందంలోనే ఉన్నటువంటి రిచర్డ్ హ్యాపీగా నిద్రపోతే ఇదే అదునుగా చూసుకున్నటువంటి ఇమాన్యుయల్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుంది. కానీ అలా జరుగుతుందని ముందే ఊహించినటువంటి రిచర్డ్ అలారం సెట్ చేసి ఉండటంతో ఇమాన్యుయల్ ఆ ఇంటి బయటకు వెళ్లిపోగానే అలారం మోగడంతో రిచర్డ్ వెంటనే ఇమాన్యుయల్ ని పట్టుకుని మళ్ళీ ఆ రూమ్ లో బంధిస్తాడు. కానీ ఈసారి తనకు కేవలం టవల్ ని మాత్రమే ఇచ్చి అదే రూమ్ లో పడేస్తాడు. ఇలా 2 రోజులు ఆకలి దప్పికలతో ఇమాన్యుయల్ అవస్థలు పడుతూ ఉంటుంది. మరోవైపు ఇమాన్యుయల్ తప్పిపోవడంతో డిటెక్టర్ శామ్ ఇమాన్యుయల్ ఎలా తప్పిపోయిందనే విషయాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ తను లాస్ట్ గా వెళ్ళినటువంటి షూటింగ్ స్పాట్ కు అలానే చెక్ ఇన్ చేసినటువంటి హోటల్ దగ్గరకు వెళ్లి అక్కడ రిసెప్షనిస్ట్ ద్వారా తను ఒక కార్ లో తన ఇంటికి బయలుదేరి వెళ్ళిందని తెలుసుకుంటాడు. మరోవైపు ఇంట్లో ఉన్నటువంటి రిచర్డ్ ఇమాన్యుయల్ ను హింసిస్తూ రోజు ఆకలి దప్పికలతో ఒకవైపు క్రూరంగా హింసిస్తూనే మరోవైపు చాలా ప్రేమగా దగ్గరకు తీసుకుంటూ తన ప్రేమను ఇమాన్యుయల్కి చెబుతూ ఉంటాడు. ఫైనల్ గా ఇమాన్యుయల్ రిచర్డ్ యొక్క ప్రేమను అర్థం చేసుకుంటుంది. దాంతో ఇమాన్యుయల్ తను మూవీ షూటింగ్ లో ఉన్నప్పుడు కూడా తనను ఎవరూ ఇంతగా ప్రేమించలేదని తన దగ్గర ఉన్న డబ్బును కాకుండా కేవలం తనను తానుగా ప్రేమించినందుకు రిచర్డ్ కి సారీ చెప్పి తనతో తన ప్రేమలో లీనమైపోవడానికి తనకు ఓకే అంటుంది. ఆ విధంగా వారు మరింతగా ప్రేమించుకోవడానికి ఆ ఇంటి నుంచి దూరంగా వెకేషన్ కి వెళ్ళడానికి రిచర్డ్ కారును కూడా బుక్ చేసి అడవిలోకి ఇమాన్యుయల్ ని వెకేషన్ కు తీసుకుని వెళ్తాడు. ఇలా వెకేషన్ కు వెళ్ళినటువంటి ఇమాన్యుయల్ అడవిలో రిచర్డ్ తో తన అన్ని బాధలు చెప్పుకుని వారిద్దరూ ఇలా కలకాలం హ్యాపీగా ఉండాలని అందుకే వారిద్దరూ ఒక అగ్రిమెంట్ కి వద్దామని అంటుంది. ఆ అగ్రిమెంట్ అంటే తనను ఇన్ని రోజులుగా కిడ్నాప్ చేసినట్టు రిచర్డ్ ఇమాన్యుయల్ ఎవరికీ చెప్పకూడదు. అలానే రిచర్డ్ కూడా ఇన్ని రోజులు ఇమాన్యుయల్ కిడ్నాప్ చేసిన విషయం తను ఎవరికీ చెప్పకూడదు. అలానే మోస్ట్ ఇంపార్టెంట్లీ వారిద్దరూ ప్రేమలో ఉన్న విషయం బయటకు తెలియకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఇలా ఈ విషయాలన్నీ అగ్రిమెంట్ గా మాట్లాడుకుని వారి ఇంటికి చేరుకోగానే రిచర్డ్ ఇమాన్యుయల్ రూమ్ లో ఉన్నటువంటి
తన దుస్తుల్ని అలానే తన రూమ్ ని క్లీన్ చేయడానికి ఆ రూమ్ లోకి వెళ్ళగానే ఇమానుయలే ఆ రూమ్ లో యొక్క తాళాన్ని వేసేస్తుంది. మరోవైపు ఆ కార్ ని డ్రైవ్ చేసింది రిచర్డే అని తెలుసుకుని డిటెక్టివ్ శామ్ కూడా రిచర్డ్ యొక్క ఇంటికి అప్పుడే చేరుకుంటాడు. డోర్ ఓపెన్ చేసినటువంటి ఇమానుయలే తాను ప్రైవేట్ గా ఉన్నా అని, తనకు కొన్ని రోజులు బ్రేక్ కావాలని చెప్పి శామ్ ని తన మదర్ కి తాను హ్యాపీగా ఉన్నా అని, ఇమానుయలే తన సేఫ్టీ గురించి తన మదర్ కి చెప్పేయమని చెప్పడంతో డిటెక్టివ్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు రూమ్ లో ఉన్నటువంటి రిచర్డ్ రూమ్ డోర్ ఓపెన్ చేయమని ఇమానుయలేతో అంటూ ఉంటాడు. కానీ ఇన్ని రోజులు రిచర్డ్ ఇమానుయల్తో ఎలా బిహేవ్ చేశాడు అలానే బిహేవ్ చేస్తూ రిచర్డ్ రూమ్ లో ఉన్నటువంటి వాటర్ సప్లైని అలానే కరెంట్ సప్లైని కంప్లీట్ గా ఆపేస్తుంది.